పున్నమి, నువ్వు వద్దని చెప్పినా నీ వెనకే వచ్చాను. ఇదంతా నా వల్లే జరిగింది. పర్లేదు వకీల్ సాబ్, దాని గురించి మీరేం ఆలోచించకండి. ప్రశాంతంగా పడుకోండి. ఏదైనా ఉంటే రేపు మాట్లాడుకుందాం. రండి పడుకోండి. లేదు పున్నమి, ఇప్పుడే మాట్లాడాలి. నేను నా ఫ్రెండ్స్కి మందు తాగనని చెప్పాను. అయినా సరే వాళ్ళే కూల్ డ్రింక్లో కలిపిచ్చారు. ఆ నిజం చెప్పనివ్వకుండా ఎందుకు అడ్డుపడ్డావు పున్నమి? అమ్మమ్మ గారు నన్ను తిట్టినా కొట్టినా భరించగలను, కానీ మిమ్మల్ని కోపంలో చిన్న మాటన్నా చెయ్యెత్తినా తట్టుకోలేనండి. అందుకే అబద్ధం చెప్పాను. మీ సంతోషం కోసం నా కన్నీళ్లే కాదు వకీల్ సాబ్, ప్రాణమైనా అడ్డు పెట్టుకుని కాపాడుకుంటాను వకీల్ సాబ్. సారీ పున్నమి. అయ్యో వకీల్ సాబ్ లేవండి. అయ్యో వకీల్ సాబ్, ఏంటి వకీల్ సాబ్ ఇది? లేదు పున్నమి, నువ్వు వద్దంటున్నా వినకుండా నిన్ను బలవంతం పెట్టింది నేను. నిన్ను పట్టుకోవాలని వెనక పరిగెట్టింది నేను. హాల్లో ఉన్న వంటలు పారిపోసింది నేనే. అయ్యో వకీల్ సాబ్, కానీ అమ్మమ్మ కొట్టింది, అందరూ కలిసి తిట్టింది నిన్ను. ఇదెంత పెద్ద తప్పు. కొద్దిగా మత్తు దిగుతుంటే ఇప్పుడెప్పుడే అర్థమవుతుంది పున్నమి. అయ్యో వకీల్ సాబ్, నేను చేసిన తప్పుకి సారీ ఒక్కటే సరిపోదు. నన్ను కొట్టు పున్నమి, కొట్టు కొట్టు కొట్టు. అయ్యో వకీల్ సాబ్, కొట్టు. వకీల్ సాబ్ పిచ్చి పట్టిందా మీకు? ఒక భార్యగా మిమ్మల్ని కాపాడుకోవడం, మీ మీద మాట పడకుండా చూసుకోవడం నా బాధ్యత వకీల్ సాబ్. అయినా నన్ను కొట్టిందెవరు? మా అమ్మమ్మ గారు. తిట్టింది నా కుటుంబం వాళ్ళు. నేనేం దాని గురించి బాధపడటం లేదు వకీల్ సాబ్. దయచేసి మీరు కూడా ఆలోచించకండి. ఆలోచించకూడదంటే నన్ను క్షమించానని ఒక్క మాట చెప్పు. అయ్యో దేవుడా, మీరు తప్పు చేయలేదంటే క్షమించమని చెప్పమంటారేంటి? నా మాట విని ప్రశాంతంగా నిద్రపోండి, అది చాలు. నీకు కొంచెం కూడా బాధ లేదా పున్నమి? లేదు వకీల్ సాబ్, మీరు నవ్వుతూ ఉంటే అది చాలు నాకు. ఏది నవ్వండి వకీల్ సాబ్, నవ్వండి నా కోసం. సరే అయితే నీ కోసం నవ్వుతాను. పడుకుందామా? లేవండి. సారీ పున్నమి. పర్లేదు వకీల్ సాబ్. పద. చూసావా అమ్మా, ఇది వీళ్ళ సీక్రెట్ సంసారం. అంటే మేడం గారికి ఈరోజు భర్త మీద ప్రేమ పొంగిపోయి నింద తన మీద వేసుకొని మొగుడు గారిని కాపాడిందనమాట. అస్సలైన విషయం ఇంకొకటి మర్చిపోతున్నావమ్మా. బావ తాగి ఇంటికి రావడం వల్ల పున్నమి మీద టెంప్ట్ అవ్వబోయాడు. అది బయటికి పరిగెత్తుకొచ్చింది కాబట్టి సరిపోయింది. లేదంటే మొన్నటి ఉత్తిత్తి కడుపు ఈరోజు నిజమైపోయేది. నా కడుపు మండిపోయేది. అంటే ఈ రకంగా పున్నమి మనకి సాయమే చేస్తుందన్నమాట. చేసిందిలే గాని బోడి సాయం బావ నాకు దక్కాలి అంటే వీళ్ళ మధ్య దూరం ఇలానే ఉండాలి. అవకాశం దొరికిన ప్రతిసారి ఇలా పెంచుకుంటూ పోవాలి. పదమ్మా, పద. పున్నమి, ఆకమ్మ పున్నమి, ఎవరికమ్మా కాఫీ? అమ్మమ్మ గారికి అత్తయ్యా. నువ్వు అమ్మోరికి కాఫీ ఇస్తావా?
రాత్రి జరిగింది మర్చిపోయావా? అవునమ్మా, అత్తయ్య గారి గురించి నీకు తెలియదు. నీ మీద ఇంకా కోపంగా ఉండే ఉంటారు. నాకివ్వు, నేను తీసుకెళ్తాను. ఆ కోపానికి భయపడి నేనింకా దూరం కావడం నాకు ఇష్టం లేదత్తయ్య. అమ్మమ్మ గారు నా మీద కోపాన్ని మనసులో పెంచుకోవడం కన్నా తిట్లుగా బయటకు వస్తేనే మంచిది. అమ్మమ్మ గారు, కాఫీ తీసుకోండి. సావిత్రి, నీకు పనులు చేయడానికి బద్ధకవా లేక పద్ధతులు మార్చాలన్న ప్రయత్నమా? అమ్మమ్మ గారు, అత్తయ్య గారికి తెలియకుండా తీసుకొచ్చానండి. ఎవరు తీసుకురమ్మన్నారు నిన్ను? నేనేమైనా అడిగానా? అంటే రాత్రి చేసిన తప్పుని కాఫీతో కవర్ చేద్దాం అనుకుందేమోనమ్మా. పాపం నువ్వే పున్నమిని అర్థం చేసుకోవట్లేదు. దీని మొహం చూడాలంటేనే అసహ్యంగా ఉంది. అలాంటిది అర్థం చేసుకోవాల్సిన కర్మ నాకేంటి? నా మనవణ్ణి చెడు అలవాట్ల వైపు నడిపిస్తున్న నువ్వు ఏమిచ్చినా అది విషంతో సమానం. రాత్రి నువ్వు చేసిన పని వల్ల నా కొడుకు రష్యా వాళ్ల ముందు అబద్ధాలు చెప్పాల్సిన అవసరం వచ్చింది, బతుకులాడుకోవాల్సిన అవసరం వచ్చింది. ఎన్నిసార్లు చెప్పినా, ఎంత దూరం పెట్టినా ఎందుకే మళ్ళీ మళ్ళీ నా జోలికొస్తావు? నాతో తిట్లు తింటావు? నీ బ్రతుకి సిగ్గుశరం లేదా? బుద్ధి జ్ఞానం రాదా? వచ్చావా నాయనా? తమరికి తాగిన మత్తు దిగిందా లేక పెళ్ళాన్ని మళ్ళీ వెనకేసుకు రావడానికి వచ్చావా? వెనకేసుకొని రావడం, ముందుండి నడిపించడం కాదు నానమ్మ. అసలు రాత్రి ఏం జరిగిందో చెప్పడానికే వచ్చాను. అయ్యో వద్దు వకీల్ సాబ్, వదలండి, మీరు వెళ్ళండి. ఇక చాలు పున్నమి, నన్ను ఇలా ఆపబట్టే అసలు రాత్రి నుండి అందరి దృష్టిలో దోషివయ్యావు. అసలు నిజం తెలియని నానమ్మ కోపానికి నువ్వు బలవుతున్నావు. నానమ్మ, నేను రాత్రి తాగింది గూడెం నుంచి తెచ్చిన కళ్ళు కాదు, ఫ్రెండ్ పార్టీలో మందు ఫుల్గా తాగించడం వల్ల. ఇంట్లో ఎవరికీ తెలియకూడదని, తెలిస్తే అందరూ నన్ను తిడతారని ఎంత జాగ్రత్తగా నన్ను రూమ్లోకి తీసుకెళ్ళిందో అసలు మీకు తెలీదు. అసలు హాల్లో గిన్నెలు కింద పడడానికి కారణం నేను. అసలు అందరి కష్టాన్ని నేలపాలు చేసింది కూడా నేనే. రాత్రి జరిగిన దేంట్లోనూ అసలు పున్నమికి ఏ సంబంధం లేదు. నువ్వు చెప్పేది నిజమా? నాకు కూడా అదే డౌట్గా ఉంది. పున్నమిని సపోర్ట్ చేయడానికి బావ అబద్ధం చెప్తున్నాడేమో అనిపిస్తుంది. శృతి, ఇంకొక మాట ఎక్కువ వాగితే చంప పగిలిపోద్ది. అయినా నీకెప్పుడు పున్నమిని బ్లేమ్ చేయడం తప్ప నీకింక వేరే పని లేదా? నానమ్మా, నువ్వు నమ్మినా నమ్మకపోయినా నేను చెప్పింది నిజం. నువ్వు నన్ను తిడితే నేనెక్కడ బాధపడిపోతానో అని నిందలని తన మీద వేసుకుంది. నీతో చంపదెబ్బలు కూడా తినింది. మీరెంత అవమానిస్తున్నా నన్ను మాట్లాడనివ్వకుండా చేసిందే తప్ప తను నిజం చెప్పలేదు. పున్నమి మంచి మనసుని అర్థం చేసుకోకపోయినా పర్వాలేదు నానమ్మ. కంటికి కనపడింది నమ్మి అపార్థం మాత్రం చేసుకోవద్దు ప్లీజ్ నానమ్మ. నీకు కోపం ఇంకా తగ్గకపోతే నన్ను కొట్టు, కానీ పున్నమిని మాత్రం బాధ పెట్టద్దు నానమ్మ. నిన్నెందుకు కొడతాన్రా? నిజంగా కొట్టేంత కోపం వస్తే తప్పతాగి వచ్చినందుకు 2 చెంపలు వాయించేదాన్ని. అయినా ఇదంతా రాత్రే చెప్పొచ్చు కదా. జరగాల్సిందంతా జరిగిన తర్వాత వచ్చి ఇప్పుడు సంజాయిషి ఇవ్వడం వల్ల లాభం ఏమిటి? ఆలస్యం అమృతం విషయం అంటే ఇదే పృథ్వీ. నువ్వు తాగి రావడం వల్లే కదా ఇంత గొడవ జరిగింది. అవునమ్మా, తప్పు మొత్తం నాదే. అందుకే ఇంకెప్పుడు తాగకూడదని డిసైడ్ అయ్యాను. తాగకూడదనే కాదు, నా ముందు అబద్ధం చెప్పకూడదని కూడా నిర్ణయం తీసుకో.
అనవసరంగా దాన్ని కొట్టినందుకు క్షమాపణలు చెప్పడం కూడా నాకు చేత కాదు. అయ్యో అమ్మమ్మ గారు, మీకు క్షమాపణలు చెప్పాల్సిన అవసరం లేదు, రాదు. మీరు మమ్మల్ని ప్రేమగా ఆశీర్వదిస్తే అదే చాలు. సరే, వెళ్ళి ఇంకో కాఫీ పెట్టి తీసుకురా. అలాగే అమ్మమ్మ గారు. అమ్మా, ఇంకో కాఫీ తెమ్మని చెప్పిందంటే దాన్ని క్షమించేసినట్టేనా? అలాగే అనుకోవాలి మరి. అంటే అమ్మమ్మ చేతిలో నుండి పున్నమి మళ్ళీ ఎస్కేప్ అయిపోయిందా? అంతేగా. బా, చూసావా పున్నమి, నానమ్మ ఇండైరెక్ట్గా సారీ చెప్పింది. చచ్చా, అమ్మమ్మ గారి ఆశీర్వాదం ఇష్టం కానీ క్షమాపణ మాత్రం జీవితంలో కోరుకోను. ఏం చెప్పినా ఎవరు వద్దనుకున్నా నీ వల్ల అందరికీ నిజం తెలిసింది. పున్నమి గొప్పతనం తెలియాలంటే నిజాలు మాత్రమే చెప్పాలి వదినా. ఈ నిజం నిజాయితీయే ఏదో ఒక రోజు పున్నమిని గెలిపిస్తాయి, అత్తయ్య గారి మనసు మారుస్తాయి. పున్నమి విషయంలో తప్పు చేసినందుకు పశ్చాత్తాపంగా, నిజం బయటపెట్టినందుకు సంతోషంగా ఈరోజు మనం సెలబ్రేట్ చేసుకోవాలి పున్నమి. సెలబ్రేషన్ అంటే రాత్రిలాగా? కాదు వదినా, పున్నమిని తీసుకొని బయటికి వెళ్తాను. బయటికా? అవును పున్నమి, నీ మంచితనానికి నేను ఇస్తున్న చిన్న పార్టీ అనుకో. సరే వకీల్ సాబ్, నేను వెళ్ళి అమ్మమ్మ గారికి కాఫీ ఇచ్చేసి వస్తాను. మీరు వెళ్ళి రెడీ అవ్వండి. ఓకే పున్నమి, నీలాంటి భార్య నా పక్కన ఉన్నందుకు నేను చాలా లక్కీ పున్నమి. పిలిచారా వకీల్ సాబ్? పిలిచినట్టు అనిపించింది. రా పున్నమి, కూర్చో. ఓ, పెద్ద హోటల్ ఇది. పున్నమి, ఇది హోటల్ కాదు, రెస్టారెంట్. ఓ, పున్నమి, ఏమైంది? ఎందుకలా నవ్వుతున్నావు? ఏం లేదు వకీల్ సాబ్. నాకు తెలుసు పున్నమి, రాత్రి జరిగింది తలుచుకొని నువ్వు నవ్వుతున్నావు కదూ. రియలీ ఐఎమ్ వెరీ సారీ పున్నమి. అసలు అలా జరుగుతుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. నా వల్ల నువ్వు అనవసరంగా నానమ్మతో మాటలు పడ్డావు. నిజంగా నీ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడాలంటేనే కాస్త ఇబ్బందిగా ఉంది. వకీల్ సాబ్, రాత్రి జరిగింది మర్చిపోమని మీకెప్పుడో చెప్పాను కదా. అయినా నేను నవ్విన దానికి కారణం వేరే ఉంది. ఏంటి? ఏంటది? మొట్టమొదటిసారి నేను మీ భార్యగా మీ కంటికి కనిపించినందుకు, ముద్దు కావాలని ఒక చిన్న పిల్లాడిలాగా మారం చేసినందుకు. చా, గుర్తు చేయకు పున్నమి. సరే, ఏం తింటావు చెప్పు. మ్మ్, హా, వేడి వేడిగా గుంత పొంగనాలు, టమాటా పచ్చడి, అందులో కొత్తిమీర, వెల్లుల్లిపాయలు కాస్త ఎక్కువగా వేయాలి. ఇదే, అంతే. అయ్యో పున్నమి, అలాంటివి ఇక్కడ ఏమీ దొరకవు. మ్మ్. సరే, పోనీ ఏమున్నాయో మీరే చెప్పండి. సరే వెయిటర్. సార్ ఏం కావాలి చెప్పండి. స్టార్టర్స్లో వెజ్ నాన్ వెజ్ ఏమున్నాయి? చికెన్ ఫ్రైడ్ రైస్, వెజ్ నూడిల్స్, వెజ్ మంచూరియా, చికెన్ 65, కబాబ్, తందూరి చికెన్ అండ్ చిల్లీ చికెన్. సరే, ఎగ్ నూడిల్స్ తిందామా? వకీల్ సాబ్, నేను ఒక నిజం చెప్పనా? నాకు ఈయన చెప్పిన దాంట్లో ఒక్క దాని గురించి కూడా తెలీదు. మీకు నచ్చినవి చెప్పండి, అవి తింటాను. సరే, సూప్, నూడిల్స్, మంచూరియా కూడా తీసుకునిరా. ఓకే సార్. వెజ్ మంచూరియా. ఓకే సార్.
వకీల్ సాబ్ ఏంటిది? పునమి, ఇది స్వీట్ కార్న్ సూప్. ఇందులో పెప్పర్ వేసుకొని లెమన్ పిండుకొని సిప్ చేస్తే ఇంకా సూపర్గా ఉంటుంది. మ్మ్. తాగదామా? చాలా బాగుంది. వకీల్ సాబ్, ఇవి గంజి నీళ్ళు. మా గూడెంలో అందరూ తాగుతారు. హా? ఆ అన్నం ఉడికేటప్పుడు ఆ గంజి నీళ్లు తీసుకుని కాస్త అల్లం పచ్చిమిర్చి వేసి వేడిగా తాగితే జలుబు గిలుబు వదిలిపోతుంది. నీకు ఇష్టం వచ్చినట్టు తిను. అలాగే. ఆ, పునమి ఏంటి? చాలా బాగుంది వకీల్ సాబ్. వకీల్ సాబ్, మా గూడెంలో ఉన్నట్టు లేదు కానీ పర్లేదు. ఓకే. ఆ, అవును, ఇదెంత వకీల్ సాబ్? ఎంతో కాదు, 249 రూపాయలు. అమ్మో, మా గూడెంలో ఊరికే దొరికే వాటికి ఇక్కడ 249 రూపాయలు తీసుకుంటారా? అమ్మో. సరే సరే, నువ్వు ఫస్ట్ నార్మల్గా కూర్చో. ఏమైంది వకీల్ సాబ్? నార్మల్గా కూర్చో పునమి. ఆ, కూర్చో. ఆ, పునమి, అలా కాదు, స్పూన్తో తాగు. ఇదిగో. తీసుకో. ఓకేనా? సార్, వావ్. ఇదేంటి వకీల్ సాబ్? వానపాములు వండారేంటి? ఆ? కాదు పునమి, అవి నూడిల్స్. నువ్వు తిను. నూడులుసా? దీంతో తిను. దాంతోనా? దీంతో తిను. వకీల్ సాబ్, ఇది నా వల్ల కాదు. నేను చేత్తోనే తింటాను. మీరందరూ ఎందుకు అలా నవ్వుతున్నారు? పక్కన వాళ్ళు ఏం చేస్తున్నారో, ఏం మాట్లాడుకుంటున్నారో, ఏం తింటున్నారో చూడటం కాదు, మీ పని మీరు చూసుకోండి. పునమి, నువ్వుండు. పట్టుకో, నేను చూపిస్తాను, నువ్వు అలా తిను. పునమి, ఇలా ఫోర్క్ తీసుకొని ఇలా పెట్టి ఇలా ఇలా టర్న్ చేసి ఇలా తినాలి. ఇలాగేనా? ఎగ్జాక్ట్లీ, అలాగే తినాలి. బాగుంది వకీల్ సాబ్, ఇప్పుడు బాగుంది. బాగుంటుంది, బాగుంటుంది, తిను. ఇంతేనా వకీల్ సాబ్? అంతే.
చాలా బాగుంది వకీల్ సాబ్. వకీల్ సాబ్, చేయంత జిడ్డుగా ఉంది, నేను వెళ్ళి కడుక్కొని వస్తాను. సరే పున్నమి.